హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన మొదలైంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్ లో కొలతలు తీసుకుంటున్నారు. పాత బస్తీ పరిధిలోని చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ లో సర్వే చేసిన అధికారులు కూల్చివేసే నిర్మాణాలను మార్క్ చేసుకుంటున్నారు. అధికారులతో స్థానికులు మాత్రం వాగ్వాదానికి దిగుతున్నారు. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన స్టార్ట్ అయింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్ ప్రాంతాల్లో వాళ్ళు సర్వే నిర్వహిస్తూ కొలతలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే పాత బస్తీ పరిధిలోని చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ లో కూడా సర్వే చేస్తున్నారు అధికారులు. ఏ నిర్మాణాలని కూల్చాల్సిన అవసరం ఉంది అన్నవి కొలతల ఆధారంగా వాళ్ళు గుర్తించి ఆ కూల్చివేయాల్సిన నిర్మాణాలని మార్క్ చేసుకుంటున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో RBX అని చెప్పి రాసి వాటికి పెయింట్ కూడా పూసి వాళ్ళు ఆ నిర్మాణాలని మార్క్ చేసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇంకొక వైపు రైట్ సైడ్ బాక్స్ లో స్థానికులంతా కూడా రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగి ఎందువల్ల ఇలా మార్క్ చేస్తున్నారు, ఏం కొలతల ఆధారంగా చేస్తున్నారని వాళ్ళంతా కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి ఏలేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఏలేందర్, ప్రస్తుతం ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్, అలాగే మూసానగర్, చాదర్ ఘాట్, శంకర్ నగర్ ఈ ఏరియాల్లో సర్వే తర్వాత అధికారులు ఏం తెలుస్తున్నారు? కొన్ని నిర్మాణాలని మార్క్ చేసుకుంటున్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. ఆ మార్కింగ్స్ కి అర్థం ఏంటి? రైట్, ప్రస్తుతానికైతే ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇక్కడ మూసీ ఏదైతే నిర్మాణాలు జరిగాయో వాటికి సంబంధించి సర్వే అయితే చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కో టీం తహసీల్దార్ తో పాటు 5 ఆఫీసర్లు ఇక్కడ ఈ సర్వేలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనిస్తే వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే స్థానికులు చేస్తున్నారు. ఒక్కో టీంతో ఉన్నటువంటి వీళ్ళంతా 25 టీంలు ఏవైతే తిరుగుతున్నాయో దాదాపుగా 2166 ఇళ్లను కూడా ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి. FTL అదేవిధంగా బఫర్ జోన్ లకు సంబంధించినటువంటి మార్కింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు. ఈ 2 రోజులలో పూర్తి స్థాయిలో కూల్చివేతలకు సిద్ధమయ్యేందుకు అధికారులు అయితే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళని పూర్తి స్థాయిలో ఎలాగైనా ఒప్పించి ఇక్కడి నుంచి మెల్లిగా ఖాళీ చేయాలని చెప్పేసి చేయించేలా అధికారులు అయితే చూస్తున్నారు. అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మా పరిస్థితి ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ప్రతి అధికారిని కూడా ప్రతి ఇంటి సంబంధించినటువంటి ఇంటి ఓనర్లు స్థానికులు ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులకు ఇదంతా కూడా ఒక సవాల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నివాసితులందరికీ కూడా మరొక ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఉండండి. ప్రస్తుతం అక్కడ స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఎలేందర్, అది అధికారులతో స్థానికులంతా వాగ్వాదానికి దిగుతున్నారు, తమ ఇళ్ల మీద మార్క్ చేస్తున్నారు అని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ RBX అన్నది చాలా క్లియర్ గా మనం ఇళ్ల మీద మార్క్ చేసి చూస్తూ ఉన్నాం. ఎలేందర్, ఏంటి RBX అంటే ఏంటని అధికారులు చెప్తున్నారు? దీనికి సంబంధించి బఫర్ జోన్ లో ఉన్నటువంటి పూర్తిగా క్లియర్ కట్ గా బఫర్ జోన్ లోకి వచ్చినటువంటి ఈ ప్లేస్ అనేది అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు మనతో మాట్లాడేందుకైతే సిద్ధంగా లేనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించి నిదానంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి గొడవలు జరగకుండా వీళ్ళని పూర్తి స్థాయిలో ఖాళీ చేసే విధంగా కూడా వీళ్ళని ఇక్కడ నుంచి ఒప్పించేందుకు వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే 25 టీంలలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈ దాదాపు 1000 నుంచి 2000 వరకు ఉన్నటువంటి ఇళ్లందరినీ కూడా ఖాళీ చేయించి నిదానంగా ఈ వీకెండ్ లో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా నిలమట్టం చేసేందుకు అధికారులు అయితే మెల్లిమెల్లిగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసు బందోబస్తుతో పాటు స్థానికంగా ఉన్న వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది మీకు కరెక్ట్ అయినటువంటి ప్లేస్ కాదు, మీకు వేరే చోట నివాసం ఏర్పాటు చేసేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నాము. అదేవిధంగా కొంతమందికి కొన్ని వర్గాలు అంటే కొంత FTL పరిధిలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ తో పాటు బఫర్ జోన్ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటుగా నష్టపరిహారం కూడా
చెల్లించేందుకు కూడా ఒప్పిస్తాము అన్నట్టుగా కొంత సమాచారం అయితే అంటుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న వాళ్ళు మేము ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ నుంచి మేము ఎలా వెళ్ళాలి అనేది దాన్ని మాత్రం కొంత క్వశ్చన్ రేజ్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు కొంత గొడవ తలెత్తినప్పటికీ కూడా అధికారులు కొంత వీళ్ళతో సంధాయించి బుజ్జగించి వీళ్ళని మెల్లగా ఇక్కడి నుంచి ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. అది మూసీ ప్రక్షాళనలో భాగంగా అధికారులు పలు ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఉన్న సందర్భంగా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో మనం దృశ్యాల్లో చూస్తున్నాము. అధికారులంతా కూడా సర్వే చేస్తూ ఉన్నారు. రెవెన్యూ అధికారులు గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్ లో ఇంటింటికి వెళ్లి అక్కడ కొలతలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే పాత బస్తీ పరిధిలోని చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ఈ ఏరియాస్ లో అధికారులు సర్వే చేసి ఏ నిర్మాణాలైతే బఫర్ జోన్ కిందకి వస్తున్నాయో ఆ నిర్మాణాలని గుర్తించి వాటి మీద క్లియర్ గా మార్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆర్బిఎక్స్ అని ఈ బఫర్ జోన్ కిందకి వచ్చే నిర్మాణాలన్నింటినీ కూడా వాళ్ళు పెయింట్ వేసి మరి మార్క్ చేస్తున్నారు. దీన్ని స్థానికులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఏళ్లుగా తాము ఇక్కడ ఉంటున్నాము, ఇప్పుడు తమని నిర్మాణాలు అక్రమంగా చేశారు అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఏంటి తమ పరిస్థితి అని వాళ్ళంతా కూడా అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే వీరికి పరిహారం చెల్లించే దిశగా కూడా ప్రభుత్వ ఆలోచనలు చేస్తోంది అన్న సమాచారం అయితే వస్తోంది. దాని గురించి పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. गवर्नमेंट ने हमारा घर नहीं तोड़ना। आप एक ईमानदार